ఓ పాకిస్తాన్ ఛానల్లో జరిగిన డిబేట్ కి సంబంధించిన క్లిప్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. దీన్ని చూస్తే నవ్వు ఆపుకోలేకపోతున్నారు భారతీయులు. ఒక్క మాటలో చెప్పాలంటే మరి ఇంత ఎదవల్లా ఉన్నారేంటని నవ్వుకుంటున్నారు. నిజంగా అది తెలిసినప్పుడు నేను కూడా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకున్నా. పాకిస్తాన్ ఓటమి పాలు కావడానికి అసలు కారణం తెలుసా? వాళ్ళు బాగా ఆడకుండా ఉండడం కాదు, క్షుద్ర పూజలట. ఈ విషయాన్ని ఆ దేశంలోని మేధావులే ఆరోపిస్తున్నారు. వారు ఓడిపోవడానికి భారత ప్రభుత్వం మంత్రశక్తులు ప్రయోగించిందట. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 22 మంది హిందూ పూజారులను పంపించి మంత్రతంత్రాలు జరిపించారని ఓ డిబేట్లో ప్యానలిస్టులు ఆరోపించారు. వారు చెప్తున్న 22 మంది పూజారులు ఇద్దరేసి చొప్పున ఒక్కో ఆటగాడిని ఆధీనంలోకి తీసుకున్నారట. పోనీ అంతటితో ఆ పిచ్చివాగుడు ఆపారా అంటే అది లేదు. మ్యాచ్కు ఒక రోజు ముందు 7 పూజారులు పిచ్ గ్రౌండ్ను సందర్శించి బ్లాక్ మ్యాజిక్ చేశారట. పాక్ క్రికెటర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నాక భారత జట్టును విజయం వరించేందుకు పూజ ప్రార్థనలు జరిపారట. అంతేకాదండోయ్, భారత్ పాకిస్తాన్లో మ్యాచ్లను ఆడడానికి ఇష్టపడదని, ఇందుకు కారణం అదే అని అంటున్నారు. పాకిస్తాన్ ఇటువంటి క్షుద్ర పూజలను అనుమతించదు కాబట్టి వారు తమ దేశంలో ఆడడానికి ఇష్టపడరు అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన భారతీయులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. పాకిస్తాన్లో మరీ ఇంత పిచ్చి వాళ్ళు ఉన్నారా? ఇలాంటి పిచ్చోళ్ళని తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టి డిబేట్లు చేస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైతే ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ కథ ముగిసింది. తొలి 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ తమ సెమీస్ ఆశలను బంగ్లాదేశ్పై పెట్టుకుంది.